అలాంటి తల్లిని జ్ఞాన విగ్రహ అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే మనకి అపారమైన జ్ఞానాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 644వ నామము జ్ఞాన విగ్రహ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జ్ఞానమే తన రూపంగా కలిగినది. జగన్మాత పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అనమాట. మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నట్లుగా జ్ఞానదాలో వివరించుకున్నాం. ఆమె ఒక జ్ఞాన భాండాగారము అని. అందులో నుంచి తీసుకున్న వారికి తీసుకున్నంత జ్ఞానం ఇస్తూనే ఉంటుంది. ఎంత తీసినా కూడా తరిగిపోని గని వంటిది అనమాట. జ్ఞానస్వరూపిణి అయిన మన లలితా త్రిపుర సుందరి జగదీశ్వరి జ్ఞానమే శరీరంగా కలది. ఎందుకంటే సకల జగత్తు జ్ఞానాత్మకము, విష్ణు రూపము, జ్ఞానమే పరబ్రహ్మ, జ్ఞానమే బంధహేతువు. ఈ విశ్వము జ్ఞానాత్మకము. జ్ఞానమునకు మించి మరేమైనా ఉందా? ఏమీ లేదు కదా. జ్ఞానమే విద్య, అవిద్య అని కూడా సాక్షాత్తు జగన్మాతే వివరించింది. లలితా సహస్రనామంలో అక్కడ మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం, విద్య అవిద్య కూడా అమ్మవారే అని. జ్ఞానముక విగ్రహము అంటే విస్తారము లేదా వ్యాపకత. విగ్రహము అంటే ఏంటి? విస్తారము లేదా వ్యాపకత. జగన్మాతను సేవించే వారికి విస్తారమైన జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. రామాయణ మహాగ్రంథము రామో విగ్రహవాన్ ధర్మ అని వివరించింది. అంటే ధర్మమే విగ్రహముగా లేదా శరీరముగా కలవాడు శ్రీరామచంద్రుడు అనే అర్థం ఉంది. అదేవిధంగా శ్రీమాత జ్ఞానమే తన విగ్రహముగా కలది. జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము మరియు అత్యంత పవిత్రమైనది. సకల కర్మలను దగ్ధం చేసి మోక్షమును ప్రసాదించగల అపారమైన శక్తి కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. అటువంటి జ్ఞానమును శరీరంగా ధరించినది కాబట్టే వసన్యాది వాగ్దేవతలు ఆదిపరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరిని జ్ఞాన విగ్రహ అనే నామంతో కీర్తించారు. కొంతమంది మాత్రమే ధనాన్ని కలిగి ఉంటారు, కొంతమంది తెలివితేటలను కలిగి ఉంటారు, కొంతమంది అందం కలిగి ఉంటారు. ఇలాగా అనేక మందిలో అనేక లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా వారు మిగిలిన లక్షణాలతో పాటు ధనమును, అందమును, తెలివితేటలను ఒక లక్ష్యంగా కలిగి ఉంటారు. సాక్షాత్తు జగన్మాతను కొలిచేవారు. ఇవే కాకుండా అన్ని లక్షణాలను ఈ జగన్మాతను కొలిచిన వారికి ఉంటాయన్నమాట. జగన్మాత విగ్రహం అంతా కూడా జ్ఞానమే. ఆ తల్లి మూర్తి రూపమైన జ్ఞానము అపరిమితము. సర్వ విషయాలను, వేదాలను, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆ తల్లిని పూజించడం ద్వారా మనకి లభిస్తాయి. జగన్మాత యొక్క జ్ఞాన స్వరూపమును జగద్గురువులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలో 3వ శ్లోకంలో వివరించారు. అమ్మా భగవతి, నీ పాదరేణువు అజ్ఞానమును దూరం చేసే ఔషధం లాంటిది. అవిద్య లేదా అజ్ఞానంలో ఉన్నవారికి నీ పాదరేణువు సూర్యోదయం వల్లే దారి చూపిస్తూ ఉంటుంది. జడులైన వారికి ఆత్మ ప్రబోధమును కలిగించే కల్పవృక్షము లాంటిది అని వివరించారు. చింతామణిగా దరిద్రజనుల యొక్క దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది సాక్షాత్తు జగన్మాత. భవసాగరంలో పడి కొట్టుకుపోతున్న వారికి శ్రీ మహావిష్ణు అవతారమైన వరాహద్రంష్టలాగా ఒడ్డుకు చేరుస్తుంది. ఈ సంసారం అనే బురదలో కూరుకుపోతున్న మనలాంటి వారిని ఉద్ధరించి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క ఒక్క పాద రేణువే అంత జ్ఞానాన్ని ప్రసాదించగలిగేది అయితే ఆ తల్లిని జ్ఞాన విగ్రహ అని వసన్యాది వాగ్దేవతలు వర్ణించడంలో అతిశయోక్తి ఏముంది? జగన్మాత జ్ఞానస్వరూపిణిగా మన అంతఃకరణంలో కొలువై ఉండి హృదయాంతరాలను ప్రకాశింపచేస్తూ ఉంటుంది. వెలుగుమూర్తులైన సూర్యుడు, చంద్రుడు ఈ సమస్త విశ్వంలో బయట మాత్రమే ప్రకాశాన్ని నింపగలిగితే జగన్మాత జ్ఞానజ్యోతి స్వరూపంగా లోపల బయట అంతా ప్రకాశింపచేస్తుంది. అటువంటి జ్ఞాన విగ్రహ రూపిణి అయిన తల్లి సత్యము, నిత్యమైన పరబ్రహ్మ స్వరూపిణి. ఈ సమస్త విశ్వంలో అన్ని రకములైన జ్ఞానములు మూర్తిభవించిన పరదేవత సాక్షాత్తు లలితా త్రిపుర. అలాంటి తల్లిని జ్ఞాన విగ్రహ అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే మనకి అపారమైన జ్ఞానాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.